ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పథకాల అమలు కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ సేవల్లో 100% నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలన్న సీఎం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా. హిందూ సమాజం స్వాములపై, మహిళలపై దాడికి పాల్పడిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా దేవినేని మురళి 37వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దేవినేని అవినాష్. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం స్పష్టం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో 100% నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. ఇక వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. ప్రతి వారం 4 శాఖలపై సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశాలిచ్చారు. కరప్షన్ అనేది ఒక జబ్బు లాంటిదని, దీన్ని పూర్తిగా నివారించాల్సిందే అని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన 5 శాసన మండలి సభ్యుల ఎన్నికకు కూటమికి చెందిన 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చివరి రోజైన సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు మరియు బీజేపీకి చెందిన 1 అభ్యర్థి నేడు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం 5 స్థానాలకు 5 కూటమి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. తొలుత టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు వరుసగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ తమ నామినేషన్లను దాఖలు చేయగా, తదుపరి బీజేపీకి చెందిన సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి ఈ 4 అభ్యర్థులు తమ రెండో సెట్ నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్ వనితా రాణికి వరుసగా తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణి ఆయా నామినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానపు 173A పరిచ్ఛేదపు ప్రకారం ఒక్కొక్కరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. కడప జిల్లా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవాలలో పాల్గొన్న హిందూ సమాజం పైన, స్వాములపైన, ఆరాధిస్తున్న మహిళలపైన దాడికి పాల్పడిన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా ఎస్పీని తొలగించాలని రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కూటమి పరిపాలనలో హిందువులకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్సీ హిందూ భక్తుల పట్ల ప్రవర్తించిన తీరుతో పాటు అక్రమ కేసులు బనాయించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి స్వామీజీలు, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు చేయడంతో పాటు శ్రీరాముని గ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు వస్తున్న సమయంలో మహిళలపైన పోలీసులు అడ్డుకుని వారిపై అక్రమ కేసులు చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయచోటిలో జరిగిన వీరభద్రస్వామి ఉత్సవం మీద దాడిని విశ్వ హిందూ పరిషత్ ద్వారా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. మత గొడవలు సృష్టించడానికి సిద్ధపడుతున్న ఆ మూకల మీద కేసు పెట్టవలసిన పోలీసు వారు హిందూ కార్యకర్తల మీద కేసు పెట్టడం అనేది ఇది హాస్యాస్పదం, చేతగానితనం. ఏదైతే వారి యొక్క మసీదులో నేర్పవలసిన మంచి విషయాలని గురువులు నేర్పలేకపోతున్నారో అప్పుడు ఈ మతం అనే మౌఢ్యం ఇతర ధర్మాల మీద దాడి చేసే అవకాశం ఉంటుందని ఈ యొక్క సంఘటన ద్వారా స్పష్టమైంది. కావున ప్రభుత్వ పెద్దలు వెనువెంటనే చర్యలు తీసుకుని వారి మీద కఠినమైన కేసులు ఏర్పాటు చేసి అరెస్ట్ చేయవలసిందిగా, ఏదైతే హిందువులకు పెట్టిన కేసులను ఎత్తివేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి దాడులు మరొక్కసారి జరగకుండా ఉండటానికి తగు జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకుని సమాజంలో ఒక గొప్ప జాగృతిని కలిగించిన బాధ్యత అధికారుల మీద, ప్రభుత్వ పెద్దల మీద ఉందని మేము ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం. జై శ్రీరామ్. పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు. దేవినేని మురళి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అభిమానులు, సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో దేవినేని అవినాష్ ఘనంగా నిర్వహించారు. మురళి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళిదని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మురళి మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు, ఆయా స్నేహితులు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారన్నారు. దేవినేని మురళి నెహ్రూ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి లోకం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి చనిపోయి 37 సంవత్సరాలైన ఈ రోజుకి విజయవాడ నగరంలో ఆయన స్నేహితులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఆ రోజుల్లో విద్యార్థి లోకం కోసం ఏదైతే పోరాటాలు చేశారో ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్న స్వర్గీయ దేవినేని మురళి గారి 37వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలతో ఈరోజు ఈ కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఏదైతే చనిపోయిన 30 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారు గుర్తు చేసుకుంటూ దేశ విదేశాల్లో గారు ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు ఎంతో గొప్పగా మేము దేవినేని మురళి స్నేహితులుగా ఉన్నాం, ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే ఆ రోజు మమ్మల్ని అందరిని గారు గైడ్ చేసి ఒక మంచి పొజిషన్కి ఆయన తీసుకెళ్లారని చెప్పటం. అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ గారు కలిసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థి లోకం కోసం కష్టపడతాం. రాబోయే రోజుల్లో ఏదైతే 35 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళకు అడుగుజాడల్లో ఏదైతే అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థి లోకం కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నామో తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, అదేవిధంగా అనుబంధ సంఘ మహిళా నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తాం జరిగిందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. కానీ ఒక నిమిషం పోస్టర్ గారు మాట్లాడుతాను. దేవినేని మురళి గారి 35వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ
వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. ఏదైతే దేవినేని మురళీ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు స్టూడెంట్స్ అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అనేక రకాల పార్టీలతో గొడవలు పడి స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని చెప్పి యుఎస్ఓ ఒక ఆర్గనైజింగ్ని స్థాపించి స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటూ ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు ఏర్పాటు చేయడం కానీ అనేకమైన సేవలు చేస్తూ స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం కష్టపడేటువంటి గాంధీ గారే కానివ్వండి, మురళీ గారు కానీ, నెహ్రూ గారు కానీ ఈ రోజు వరకు కూడా ఆ యుఎస్ఓ స్టూడెంట్స్ని మంచిగా చూస్తూ వాళ్ళకి ఏమైనా కావాలంటే అందుబాటులో ఉన్నటువంటి అవినాష్ గారు, అలాగే ఈ యుఎస్ఓ స్టూడెంట్స్ ఆర్గనైజింగ్లో చదివిన వాళ్ళు కొంతమంది డాక్టర్లే కానివ్వండి, ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఎంతోమంది యుఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లండన్ కానీ ఎంతోమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారని మేము విజయవాడ నుంచి కానీ పలానా సాటి నుంచి వచ్చామండి, యుఎస్ఓలో పనిచేసామని చెప్పుకుని రీతిగా వీళ్ళు తయారై ఉన్నారు. అదేవిధంగా మురళీ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ దాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు అవినాష్ గారు కంటిన్యూ చేస్తూ ఏదైతే స్టూడెంట్స్కి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ పిల్లలకి ఏదైనా కావాలంటే స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అనేకమైన సేవలు చేస్తున్నటువంటి దేవినేని అవినాష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా చెప్పారు. తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి తాగునీటిని సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్ బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశం మందిరం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ 594 ప్రైవేటు ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత బోరు బావులు, ఇతర బావులను లోతు చేయటం వంటి పనులను పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, అలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు. ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఏమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడూ అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికి ఏమైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. ఇక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము. అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది. సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా, అలాగే తాగునీటికి ఎక్కడ కొరత, అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము. ఐఎమ్ హోప్ ఎన్టీఆర్ జిల్లాలో వాటర్ సమస్య లేకుండా ఈ సమ్మర్ని మనము ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ నగర ప్రజలు తమ ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి అర్జీలను సేకరించి వాటిని వెంటనే పరిరక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి వారం మనము జరుపుతున్నట్టు ఈ వారం కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల లాస్ట్ ఎంసీసీ టైంలో ఈ యాక్టివిటీ అనేది జరగలేదు. ఈరోజు చూస్తుంటే మనకి లాస్ట్ 10 డేస్లో అప్లికేషన్స్ చూస్తే ఆన్లైన్లో ఎనివే పెట్టుకోవచ్చు కాబట్టి 83 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాదాపు ఇప్పటిదాకా 6 మంత్స్లో ఒక 862 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో దాని అన్నీ కూడా ఈరోజు సర్కిల్ లెవెల్లో అలాగనే ప్రతి సచివాలయం స్థాయిలో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా కలెక్టరేట్ నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఈరోజు దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల ఇష్యూస్ పైన ప్రజలు ఇక్కడికి వచ్చి ఇష్యూస్ని రేస్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, శానిటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎండోర్స్ చేస్తూ ప్రతి అధికారి కూడా ప్రత్యేకంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఆఫీసర్ కూడా ఏ అర్జీదారు ఉన్నాడో ఆ అర్జీదారు ఇంటికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్లో ఆ ప్రాబ్లమ్ని అడిగి అక్కడ మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటిదాకా కూడా అన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలనే మనం క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడైనా పబ్లిక్ డిసాటిస్ఫైడ్ ఉంటే వాళ్ళు రీఓపెన్ కూడా చేస్తున్నారు. దాదాపుగా 8 అప్లికేషన్స్ రీఓపెన్ కూడా చేయడం జరిగింది. రీఓపెన్ అప్లికేషన్స్ని ఏ అధికారి దగ్గర ఓపెన్ అయిందో ఆ అధికారి పైన అధికారి కూడా వెళ్ళి ప్రత్యేకంగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తూ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే అన్సాల్వబుల్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ తప్ప అన్నీ కూడా కూర్చోపెట్టి సాల్వ్ చేయడానికి అన్ని రకాల ఎఫర్ట్ కూడా కార్పొరేషన్ లెవెల్లో, హెచ్ఓడి లెవెల్లో, అలాగే వార్డ్ లెవెల్లో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో పాటు వచ్చి సీఎంను కలిశారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ చేపట్టిన ఫీజు పోరు పోస్టర్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు మాయమాటలతో విద్యార్థులను, ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే బటన్ నొక్కారంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నాయకులు అదే బటన్ ఇప్పుడు ఎందుకు నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన సివిల్ కోర్టు నుండి ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని, పార్టీ శ్రేణులంతా ఈ ఫీజు పోరులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 అని హామీలు ఇవ్వటం జరిగింది. ఏ ఒక్క హామీని ఈరోజు అమలుపరచట్లేదన్న విషయం మీడియా మిత్రులకు కానీ అలాగే ప్రజలకు కానీ పూర్తిగా ఈ 8-9 నెలల్లో అవగాహన అనేది పూర్తిగా రావటం జరిగింది. ఏ ప్రభుత్వంకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అన్నది మనం చూస్తాం, కాస్త గొప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే. కానీ ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మాత్రం వచ్చిన 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళకి వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందజేసేవారో మనమంతా చూసాం. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ సభలోనైనా మూలను కూర్చున్న ముసలమ్మ, మంచం మీద పడుకున్న తాత కూడా ఈ బట్టలను నొక్కగలరు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు అన్నది చేసేవారు. ఈరోజు అదే బటన్ దేనికి నొక్కలేకపోతున్నారో మనకు అర్థం కావటం లేదు. అలాగే సూపర్ 6 ఇస్తాము, జగన్ గారి కన్నా ₹1 నేను ఎక్కువే ఇస్తాను అని చెప్పుకున్న వ్యక్తి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు, 4 సార్లు సీఎం అని చెప్పుకునే వాళ్ళు, ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అబద్ధపు హామీలు, బూటకు హామీలు, ఇంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు, మేము ఇవ్వలేమన్న సంగతి మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులకి ఎందుకు తెలియలేకపోయింది?
పడుతున్నటువంటి బాధలు కానీ, వారు పడుతున్నటువంటి చెప్పుకోలేనటువంటి మానసిక వ్యాధికి గురవుతున్నటువంటి సందర్భాల గురించి మేమందరం కూడా, మా కార్పొరేటర్స్ కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ 12వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న తర్వాత, అదేవిధంగా ఇక్కడి నుంచి 9 గంటలకి కోర్టు దగ్గర ఉన్నటువంటి రమా క్లాత్ స్టోర్ దగ్గరికి వస్తే వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఆయన అలిమికాని హామీలు ఇచ్చినటువంటి సందర్భాల్ని మనం చూసాం. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ రకంగా మోసం చేశారో కూడా మనందరం చూసాం. అలాగే విద్యార్థుల్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వారు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో కూడా చూసాం. అదేవిధంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి 14లో చేసినటువంటి పరిపాలన చూసాం. 2019లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన కూడా ప్రజలందరూ చూశారు. అయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఈ ఫీజు 4 అని చెప్పినప్పటి నుంచి మా డివిజన్లో ఉన్నటువంటి స్కూళ్ళను కూడా సందర్శించు, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు స్కూళ్ళకి వెళ్ళి చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో స్కూళ్ళల్లో నిండుగా పిల్లలు ఉండేవారు. కానీ ఈ రోజున ఆ స్కూళ్ళల్లో మీరే అందరూ వెళ్ళి చూడండి, ప్రతి స్కూల్లో కూడా స్ట్రెంత్ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో భారతదేశంలో విద్యకు ఇచ్చినటువంటి విలువ ముందు కేరళ ఉండేది, దాన్ని మించి 100% ఆంధ్ర రాష్ట్రానికి మంచి పర్సంటేజీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు విద్యకి అంత పెద్ద పీట వేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య అనేది ప్రైవేటీకరణకి, ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నటువంటి సహకారమే ఎక్కువ ఉంది. కానీ పేద ప్రజలు ఏ రకంగా విద్యని చాలా సులువుగా అభ్యసించగలరు అన్న విధానాల మీద ఏ మాత్రం కూడా పట్టు లేకుండా కావాలని పేద ప్రజలని నడుము మీద తంటున్నారు. మా ఏరియా చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ఎక్కువ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యా 2వ తారీఖున మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న వెంటనే మరి పశ్చిమ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయం నుండి అందరం కూడా బయలుదేరి ఫీజు పోరు చేపట్టాలని చెప్పేసి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా రమా కట్ పీసెస్ స్టోర్ దగ్గర నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి భారీ ఎత్తున మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గత 5 ఏళ్ళు చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద పిల్లల యొక్క విద్య గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పేదల పక్షపాతిగా నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా పథకాలన్నిటికీ కూడా కొన్ని వేల కోట్లు వెచ్చించి మరి వారి చదువులకి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాము. ఈరోజు అందరి చదువులు కూడా మధ్యలో ఉన్నాయి. కొంతమంది డిగ్రీలు సెకండ్ ఇయర్లోనో, థర్డ్ ఇయర్లోనో, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇట్లా ఉన్నటువంటి పిల్లలు, మెడిసిన్ చదువుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఫీజులు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఫీజులు కట్టక కాలేజీలకి బకాయిలు పెడితే మరి ఆ పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వక పిల్లల్ని కాలేజీల్లో నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా వాళ్ళ ఫీజులన్నింటినీ కూడా ఎగ్గొడితే మరి ఆ పిల్లల చదువులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలని చెప్పేసి కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితమైన బీసీడీ ఉత్తర్వులను అమరావతి పరిధిలోని ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళింగ వైశ్యుల మహాసంఘస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ కోరారు. బీసీడీ వర్తించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించి 25,000 మంది కళింగ వైశ్యులు న్యాయం చేయాలని ఆకాంక్షించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కళింగ వైశ్యుల మహాసంఘ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కళింగ వైశ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి తమ జాతి సంక్షేమం కోసం గుర్తింపు కోసం పోరాడుతున్నామని 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డీసీడీ గుర్తింపు ఇవ్వటం జరిగిందని, కానీ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికారుల తప్పిదం వల్ల కేవలం 3 జిల్లాలకు మాత్రమే డీసీడీ వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు తప్ప రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలో నివాసం ఉంటున్న కళింగ వైశ్యులకు అన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేసి వెంటనే బీసీడీగా తమ జాతిని గుర్తించాలని కోరారు. కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. మాది కళింగ వైశ్యుల సామాజిక వర్గం. మాది పుట్టుకు ఉత్తరాంధ్ర. మా కళింగ వైశ్య సామాజిక వర్గానికి బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్రలో ఉన్న మా పెద్దలు 2002 నుంచి 2014 వరకు కృషి చేస్తే 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ వైశ్య జాతికి బీసీ జాబితాలో చేర్చారు. కానీ లోపం ఎక్కడ జరిగిందనేది తెలియదు, కానీ అది ఉత్తరాంధ్ర వరకు మాత్రమే పరిమితం చేశారు. వాస్తవంగా ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి మా కళింగ వైశ్య కుటుంబీకులు అనేక మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో చుట్టుపక్కల ఇంకా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజమండ్రి, గోదావరి ఇలా అనేక జిల్లాల్లో దశాబ్దాల తరబడి చాలామంది నివసిస్తున్నారు. ఈ రోజున 25,000 కుటుంబాలు ఈ ఉత్తరాంధ్ర మినహాయించి ఉమ్మడి 10 జిల్లాల్లో నివసిస్తున్నారు. కానీ మాకు ఇక్కడ బీసీ రావట్లేదు. నిజం చెప్పాలంటే అక్కడ బ్రతుకులేక ఇక్కడికి వచ్చి బెరబెరలాడుతున్న బ్రతుకులు మాయి. బీసీ సపోర్ట్ మాకు ఇక ఎక్కువ కావాలి. కానీ మేము ఎక్కడ బతుకుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మా ఓటు హక్కును తీసుకున్నప్పుడు మా పుట్టినింటికి ఇచ్చిన బీసీని మాకు ఇవ్వకపోవడం అనేది మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. మాకు 2014 ఇచ్చిన బీసీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారు అని ఒక నమ్మకం ఉన్నాం. కానీ గత ప్రభుత్వం వైకాపాలో కూడా మా జాతిలో కొంతమంది పెద్దలు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఎన్నోసార్లు వినతిపత్రాలు చేస్తే ఆయన 2023లో జీవో నెంబర్ 25 పేరుతో ఒక జీవో ఇచ్చారు. మా కమ్యూనిటీ కాకుండా ఇంకొక 50 కమ్యూనిటీలు పైనే ఉన్నాయి. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాకు బీసీ వర్తించేలా ఇచ్చారు. కానీ ఫలితం శూన్యమైంది. ఎందుకంటే ఆయన జీవో ఇచ్చారు, కానీ ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసే మెయిన్ పని అంటే ఎంఆర్ఓ కార్యాలయాలకి, కలెక్టరేట్ కార్యాలయాలకి గజెట్ నోటీస్ ఇచ్చే మెయిన్ పని ఆయన చేయలేదు. దానివల్ల ఆయన జీవో ఇచ్చినా మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం మేమెంతో అభిమానంతో, నమ్మకంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో రైతులు ఈ సంవత్సరం 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర 6 తడి పంటలను సాగు చేయడం జరిగిందని, వీటిని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమ కాలువలకు మొత్తం 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అరకొరగా 18 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందని, దీనివల్ల 6 తడి పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఆయకట్టులోని మెట్ట ప్రాంతాల్లో చెరువుల్లో నీరు లేకపోవటం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయని, ఆ 6 తడి పంటలను రక్షించడానికి 3వ జోన్కు 2000 క్యూసెక్ల నిరాటకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ నుంచి సాగర్ జలాలను విడుదల చేయించి సాగు చేసిన 6 తడి పంటలను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గౌరవనీయులు యార్లగడ్డ వెంకట్రావు గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్కి తెలంగాణ నుంచి సాగర్ జలాలను విడుదల చేపట్టాలని అధ్యక్ష. ఆయకట్టులో సాగు చేసిన 2.36 లక్షల ఎకరాల 6 తడి పంటలను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ఈ సంవత్సరం రైతులు 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర తడి పంటలు సాగు చేసి ఉన్నారు అధ్యక్ష. మొత్తం ఎడమ కాలువకి 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 18 టీఎంసీలు వాటర్ మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణానది యాజమాన్య బోర్డు KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినా
తెలంగాణ ప్రభుత్వం నేటికి 3వ జోన్కు పూర్తి స్థాయిలో సాగర జలాలను విడుదల చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మెట్ట ప్రాంతంలో చెరువులు కూడా నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా రోజు రోజుకి అడుగంటే పరిస్థితి అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, మాచవరం మేజర్ల క్రింద ఎడమకాలు 3వ జోన్లో బాపులపాడు, గుంటూరు, గన్నవరం, విజయవాడ రోడ్డు మండలం 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ 6 తోట పంటలను రక్షించడానికి 3వ జోన్కి కనీసం 2,000 క్యూసెక్ల వాటర్ని నిరాటంకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సాగర జలాలను విడుదల చేయించి మెట్ట ప్రాంతంలో సాగు చేసిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరగా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. కృష్ణానది పరిధిలో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంత కామన్ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఏమో హైదరాబాద్లో, కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు అధ్యక్ష. 2019-24లో గత వైసీపీ ప్రభుత్వం ఈ కేఆర్ఎంబిని కూడా వైజాగ్లో ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు అధ్యక్ష. దాన్ని ఆపేసి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కోరుతూ రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న గన్నవరం కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అట్లాగే లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతమైన కొంత ఆయకట్టుకి నా నియోజకవర్గంలో వాటర్ సమస్య ఉంటే నా సొంత నిధులతో 1,30 లక్షల మోటార్లు ఇచ్చాయి అధ్యక్ష. కానీ అది సరిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో రైతాంగం మీద మక్కువతో అడుగుతుంది అధ్యక్ష. రైతుల బాధను అర్థం చేసుకుని 3వ జోన్కి తక్షణం నీటిని విడుదల చేయాల్సిందిగా సంబంధిత మంత్రి గారు తెలంగాణ మంత్రితో మాట్లాడి విడుదల చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని, జూన్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని, యూనివర్సిటీకి వీసీని నియమించాలని కోరుతూ విజయవాడ మార్చివరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ వద్ద విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-2023 విద్యా సంవత్సరానికి BA అడ్మిషన్లు పొంది 5 సెమిస్టర్లు రాశామని, జూన్ జూలైలో 6వ సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉందన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళు ఇష్టం వాళ్ళు చూసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. 6వ సెమిస్టర్ పరీక్ష తమకు జరుగుతుందో లేదో అని సందిగ్ధత నెలకొందన్నారు. సుమారు 40,000 మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA, BCom, BSc డిగ్రీ రాస్తున్నారని, వీరిలో మహిళలు అధికంగా ఉన్నారని చెప్పారు. డిగ్రీ సర్టిఫికెట్ కోసం, ఉద్యోగాలు, పదోన్నతుల కోసం చదువుతున్న వారు ఉన్నారని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీను ఏర్పాటు చేయాలని, వీసీని నియమించాలని కోరారు. ప్రభుత్వానికి నమస్కారం. మేము డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ద్వారా 2022-23 సంవత్సరానికి BA అడ్మిషన్ పొంది 5 సెమ్ములు రాసి ఉన్నాము ఇప్పటి వరకు. రేపు జూన్ జూలైలో మాకు 6th సెమ్ జరగాల్సి ఉంది. ఈ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళ ఇష్టం వాళ్ళు చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం మాకు రేపు జూన్ జూలైలో 6th సెమ్ జరుగుతుంది లేదు అన్నది మాకు డైలమాలో ఉంది. అలాగే 2024-25 సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్లు జరగలేదు. నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాగే దగ్గరగా 35,000 నుంచి 40,000 మంది వరకు ఆంధ్రప్రదేశ్ తరఫున అంబేద్కర్ యూనివర్సిటీకి డిగ్రీకి రాస్తూ ఉన్నారు. ఓన్లీ ఇది డిగ్రీకే, BA, BCom, BScకి. ఇందులో మహిళలు అధికం. మహిళలు ఎందుకు అధికంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇంట్లో పరిస్థితుల వలన ఫైనాన్షియల్గానో, ఈ చదివించలేని పొజిషన్లోనో, త్వరగా పెళ్ళిళ్ళు చేసి పంపించేయడం మూలానో, గృహిణులు, ముఖ్యంగా గృహిణులు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను 5th సెమ్ రాసి ఉన్నాను, 6th సెమ్కి వెళ్ళాలి. నేను మా బాబు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇద్దరు, ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్, 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా, నాకు కూడా ఒక డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి ఫైనల్ ఇయర్లో 6th సెమ్ ఒకటి నాకు బ్యాలెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము పాస్ అవుతూనే వచ్చాం, ఫెయిల్ అవ్వలేదు ఒక్క సబ్జెక్ట్ కూడా. అలాంటి మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేస్తే మేము కష్టపడిన ఈ 3 years కూడా మాకు వృధా అయిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా అర్జెంటుగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ చాలామంది ఉన్నారు ఇందులో, ప్రమోషన్ల కోసం ఉన్నారు, మరి ఇంకా ఇంటి దగ్గర పరిస్థితులు బాగా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఈరోజు సెలవు పెట్టి దీనిలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే, మేము ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో 22-23 ఇయర్లో జాయిన్ అయినాము. సో ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తక్కువ ఫీజులు ఉన్నాయని చెప్పి మేము జాయిన్ అయినాము.
అలాంటిది ఇప్పుడు సడన్గా ఇక్కడ 6th సెమ్ రాయడానికి లేదు, ఫర్దర్ ఎడ్యుకేషన్ లేదు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వడానికి కూడా ఉండదు. ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే కనుక ఓపెన్ యూనివర్సిటీ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ఓపెన్ డిగ్రీ ఎవరైతే ఇంటర్లో ప్రాబ్లమ్స్ ఉండి లేదంటే రాయలేని సిచ్యువేషన్లో ఉండి ఎడ్యుకేషన్ ఆఫ్ చేసేసి మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళైనా సరే, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళైనా సరే, దేనికైనా సరే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్గా కావాలి అని అంటున్నారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అడ్మిషన్స్ పెరిగినాయి మనకి. అండ్ అలాగే ఓపెన్ యూనివర్సిటీలో ఫీజెస్ కూడా తక్కువ ఉన్నాయి. మాకు బుక్స్ కూడా డెలివరీ చేస్తున్నారు, ఆన్ టైంలో వస్తున్నాయి. అట్లాంటి యూనివర్సిటీని మేము కోల్పోవడం అయితే మాకు ఇష్టం లేదు. సో ఎడ్యుకేషన్ అనేది మేము ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఆగిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 30,000 పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ లేకుండా పోతారు. ఫర్దర్గా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఇలాంటి గృహిణులు కానీ లేదంటే కనుక ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తేనే కొనసాగింది. ఎడ్యుకేషన్ లెవెల్ అనేది హైయెస్ట్ అవుతుంది. లిటరేటరీ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు మన ఏపీలో. సో నా విన్నపం ఏంటంటే మాకనేది ఇండివిజువల్గా కాకపోయినా సరే ప్రభుత్వం అనేది దీన్ని కొంచెం మనసుకు తీసుకొని మాకనేది ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలి, యూనివర్సిటీని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అనిత. నగర అందాలను పెంచే విధంగా జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పుష్ప హోటల్ సెంటర్ వద్ద గల రెడ్ సర్కిల్, గిరిపురం, ముత్యాలంపాడు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ జంక్షన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయినప్పటికీ రాజకీయ నాయకుల విగ్రహాలు పునర్స్థితికి తీసుకురానందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ని ఆదేశించారు. పర్యటనలో సైడ్ కాలువలను పరిశీలించి డీజిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలని, మాపుల ఆధారంగా డీజిల్టింగ్ చేసిన కాలువలను కలర్ వేసుకొని డీజిల్టింగ్ చేయని కాలువను కవర్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. గిరిపురం, సత్యనారాయణపురం వద్ద గల డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్లను పరిశీలించారు. ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతూ మొక్కలతో అందంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇక డ్రైనేజ్ నీరును ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తక్షణమే తీసుకొని పనులు మొదలుపెట్టే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు మండిపడ్డారు. తక్షణమే నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి అమలు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు బాకాయుబడ్డ 33,000 భృతి చెల్లించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం ఎన్నికల హామీలను అమలు చేయటంలో విఫలమైందంటూ మండిపడ్డారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తోందో తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అనేక మందిని ఉద్యోగాల నుండి తీసివేస్తోందన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకపోవటం విచారకరమని, తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి సుమారుగా 11 నెలలు అవుతుంది. ఇంతవరకు నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకి 1 రూపాయి కూడా చెల్లింపులు చేయలేదు. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి 1 రూపాయి కూడా భృతికి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ భృతి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ ఉన్నారు. తొలి సంతకం డిఎస్సి మీద చేస్తున్నాం, మేము అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టులకి మేము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తొలి సంతకం చేశారు. కానీ ఇప్పటికీ కూడా తొలి సంతకం అటకెక్కింది తప్ప ఇప్పటికీ ఆచరణ నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలో ఇస్తామని చెప్పేసి ఒక పక్కన మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే నిరుద్యోగ యువతకు చెల్లించాలని చెప్పేసి మేము ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పథకాల అమలు కార్యక్రమాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ సేవల్లో 100% నాణ్యత, సంతృప్తి వ్యక్తం కావాలన్న సీఎం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా. హిందూ సమాజం స్వాములపై, మహిళలపై దాడికి పాల్పడిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా దేవినేని మురళి 37వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దేవినేని అవినాష్. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం స్పష్టం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఇంతటితో వార్తల సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.